రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది, ఇలాంటి మాటలు మాత్రం దయచేసి వినకండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రాసి పెట్టుకోండి. మీరు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది లేదా కొంచెం స్లోగా ఆగుతుంది తప్ప కిందికి రావడం అనేది జరగదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఏదో పక్క స్టేట్తోనో పక్క రాష్ట్రాలతోనో పక్క దేశాలతోనో కాదు పోటీ పడేది, ఇంటర్నేషనల్ మార్కెట్తో పోటీ పడే సిటీ అనమాట. హైదరాబాద్లో ఉన్న ఎమ్యూనిటీస్, హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఇంకెక్కడ మన చుట్టుపక్కల ఎక్కడ లేవు. కాబట్టి హైదరాబాద్ గ్రోత్కి ఎలాంటి డౌట్ లేదు, గ్యారంటీగా రేట్లు అనేది పెరుగుతాయి. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్లో చాలామంది నాకు చెప్తూ ఉంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొన్ని వందల మంది బిల్డర్స్, కొన్ని వందల మంది ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళతో మాకు రెగ్యులర్గా పరిచయాలు ఉంటాయి, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. మాకు ఒక అసోసియేషన్స్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి. సో ఏ ఒక్క డెవలపర్ కూడా నా ఫ్లాట్లు సేల్ అయితే లేవు, నా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఖాళీగా పడి ఉన్నాయి, మా విల్లాస్ అన్నీ ఖాళీగా పడి ఉన్నాయి, మా పైసలన్నీ